చూస్తే ప్రధానమంత్రి ప్రకటించిన ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తలకిందులైందంటున్నారు. అసలు దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న డబ్బు ఒకటైతే అసలు బ్యాంకులకు ఇప్పటివరకు చేరింది కూడా చాలా తక్కువ అంటున్నారు కదా. ఈ నేపథ్యంలో మీరు ఎలా అనుకుంటున్నారు? బ్యాంకుల వద్ద ఎక్కువ మొత్తం సమకూరుతుందని ఎలా అనుకుంటున్నారు? అసలుకి బ్యాంకులో ఖచ్చితంగా మీకు 16,20,00,000 రూపాయలు బ్యాంకుకి రావాల్సిందే. 16,20,00,000 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఎవరి దగ్గర ఉన్నా రావాల్సిందే. రాకపోతే చాలా మంచిది. ఇంకా ఎవరన్నా ఆవేశపడి నేను ఈ డబ్బులు బ్యాంకులో వేయను అనుకుంటే, ఇప్పుడు బ్యాంకులో వేస్తే మొన్నటిదాకా మనకు ఒక ఐడిఎస్ స్కీమ్ వచ్చింది. 45% గవర్నమెంట్ మీరు ఎంతన్నా డబ్బులు అవినీతికి ఎంతన్నా సంపాదించండి, మేము పట్టించుకోము, 45% మాకు కట్టండి, 55% వాడుకోండి అని గగ్గోలు పెట్టి మీటింగులు పెట్టి చెప్పింది. కొంతమంది ఉన్నారు 62,500 కోట్లు డిపాజిట్ చేయడం జరిగింది. ఎందుకులే మనకి ఇబ్బంది అని. ఇంకా కొంతమంది మొండిగా ఉన్నారు. ఇంకా మొండిగా ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు మన దగ్గర లెక్కేసుకుంటే 16,20,00,000 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉన్నాయి. అంతా బ్లాక్ మనీ అనం. దాంట్లో దగ్గర ఒక 4.5 లక్షల కోట్ల బ్లాక్ మనీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఆల్రెడీ బ్యాంక్ వచ్చేసినాయి. బ్యాంక్ వచ్చిన తర్వాత రెస్ట్రిక్షన్ ఉంది. నగదు రహిత లావాదేవీ చేయాలా, ఖచ్చితంగా అందరూ ట్రాన్స్పరెంట్గా బతకాలనేది ప్రధానమంత్రి గారి ప్రధాన కోరిక. చాలా మంచి ఆలోచన. అది చెడ్డ ఆలోచన అని అయితే ఇంకెవరు అంటారు, కానీ అంటే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు అంటారు అన్నమాట. వాళ్ళని మనం కామెంట్ చేయడానికి మనకేం రైట్ లేదు. ఇక్కడ వాళ్ళు డిపాజిట్ చేయలేదనుకోండి, గవర్నమెంట్ ఆ డబ్బులన్నీ కూడా మార్చిన తర్వాత ప్రింట్ చేసుకుంటుంది. ఇంకా ఎందుకంటే అవి పనికిరాని డబ్బులు, ఇంకా కొత్త డబ్బులు ప్రింట్ చేయాలి. అది గవర్నమెంట్కి చాలా లాభం. కాబట్టి ఎవరన్నా డబ్బులు ఉంటే కూడా వెళ్ళి బ్యాంకులు వేసుకొని, ఇప్పుడు 50% పట్టుకుంటామని చెప్పి 50% గవర్నమెంట్కి వెళ్తుంది, 50% పర్సన్కి వస్తుంది. దాంట్లో కూడా 25% డిపాజిట్ చేయాలా. సో 25% అది కూడా వైట్ ట్రాన్సాక్షన్ చేయాలా. సో ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన ఉంది. కాబట్టి ఈ డబ్బులు బ్యాంకులోకి వచ్చినట్లే కదా. ఇంకా 16,20,00,000 బ్యాంకులోకి వచ్చినట్లే. బ్యాంకులో సర్ప్లస్ క్యాష్ వస్తుంది. సర్ప్లస్ క్యాష్ వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఎవరికి ఆ ఉపయోగము? కామన్ మ్యాన్కు, మీకు, నాకు, అందరికి కామన్ మ్యాన్ ఉపయోగం. రుణాలు తీసుకుంటారు, లేదంటే ఇంకా సంక్షేమ పథకాలు పెట్టవచ్చు, ఇంకా చాలామందికి ఉపయోగపడేట్లు చేయొచ్చు. ఇదైతే చాలా మంచి స్కీమ్. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళని ఏం చేయలేము మనం. వాస్తవం చెప్పండి, రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఉన్న కేజీ రెడ్డి దగ్గర బ్లాక్ మనీ లేదంటారా? నోట్ల రద్దు చేసిన రోజు నా దగ్గర 49,000 ఉండింది. అంటే ముందుగానే తెలుసుకున్నారా? తెలుసుకుని ఏమైనా బ్యాంకులో వచ్చారా? నేను ఆ రోజు అనంతపూర్లో మీటింగ్ పెట్టుకొని 8:30కి వచ్చిన. నా ఫ్రెండ్తో చాలాసేపు మాట్లాడుకుంటూ వచ్చిన. అదే ప్రచారం ఎట్లా చేసినావు, ఏం కథ అని అట్లా మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత వాడు మళ్ళీ టీవీ చూడు అన్నాడు. నేనేమన్నా నా ప్రోగ్రామ్ వస్తుందేమో అని చెప్పేసి టీవీ ఆన్ చేస్తే 500, 1000 రూపాయల నోటు రద్దు. కానీ నేను అట్లాంటి ఆలోచనలో లేను. 49 లక్షలు ఏం చేశారు? మళ్ళీ 49,000 పొద్దున్న వెళ్ళి బ్యాంకులు వేసాము. బ్యాంకులు వేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఆ రోజు చాలా హ్యాపీగా నిద్రపోయినా. అంటే ఎథికల్గా బిజినెస్ చేసినందుకు ఈరోజు నిద్రపోగలుగుతున్నాను. నా దగ్గర కూడా మీరు అన్నట్లు ఒక 4 కోట్లు 5 కోట్లు ఉంటే చాలా ఇబ్బంది పడి ఆ రోజు అందరికి ఫోన్లు చేసుకుంటూ ఉండాల్సిన పని. నేను హ్యాపీగా 9:30కి వెళ్ళి నిద్రపోయినా. నేను ఇంట్లో ఉంటే 9:30కి నిద్రపోతా. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో చూపించాల్సిన ఐటీ రిటర్న్స్ ఖచ్చితంగా చూపిస్తున్నారా? లేదంటే ఏమన్నా దాంట్లో కూడా అతుకులు బతుకులు చూపిస్తున్నారు? ఏం చూపించాను. యాక్చువల్గా మేము రియల్ ఎస్టేట్లో బేసిక్గా 40-45 కోట్ల టర్న్ ఓవర్ చేస్తాం మేము. దాని మీద 8% ప్రాఫిట్, స్టాండర్డ్ ప్రాఫిటే చూపిస్తాం. దాని మీద త్రికరణ శుద్ధిగా ట్యాక్స్ కడతాం. నేను నా పర్సనల్గా ఒక 5 లక్షల జీతం తీసుకుంటాను. నా వైఫ్కు ఒక 2.5 లక్షల జీతం ఇస్తాను. నా డాటర్కి ఒక 1,00,000 రూపాయల జీతం ఇస్తాం. ఇవన్నిటి మీద కూడా పక్కాగా ఇన్కమ్ ట్యాక్స్లు కడతాం. ఎవరీ ఇయర్ ట్యాక్సులు కట్టుకొని అందరం మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మీ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో వాళ్ళకు ఆల్రెడీ మనం చేస్తున్నాము. ఇంకా కొత్తవి ఏం చేయాల్సిన, కొత్తగా ఏమన్నా విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏమన్నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆసుపత్రులు కానీ ఎలాంటి? నాది చాలా చిన్న కంపెనీ. నేను యాక్చువల్గా మాకు అవసరం పడినప్పుడంతా మనం ప్రైవేట్ హాస్పిటల్స్ ఆల్రెడీ టైప్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఆ సహాయాలన్నీ చేస్తున్నాం. ఎడ్యుకేషన్గా యాక్చువల్గా సీనియర్ మేనేజర్స్కు వాళ్ళ ఎడ్యుకేషన్ ఖర్చులు కూడా, పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం ఏమన్నా ఎన్జిఓ పెట్టే ఆలోచన ఏమైనా ఉందంటారా? అట్లాంటి ఆలోచన లేదు. చివరిగా ఒక్కటి చెప్పండి, ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్న మీరు మీ ఓటర్లకు ఇప్పుడు ఏ సందేశం ఇస్తున్నారు? అందరూ కలిసి రండి. పట్టభద్రులు అందరూ కూడా మూకుమ్మడిగా ఒక మంచి ఆలోచన చేసి కేజీ రెడ్డిని బలపరచండి, కేజీ రెడ్డిని గెలిపించండి
రాయలసీమను అభివృద్ధి చేసుకోండి. ఒకప్పటి రత్నాల రాయలసీమను పరిశ్రమల సీమగా మార్చడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా అందరినీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటివరకు చూశారు కదండి, రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఉన్న కేజే రెడ్డి గారి అభిప్రాయాలు. తాను స్వార్థం కోసం రాజకీయాలకు రాలేదని, ప్రజాసేవ కోసమే రాజకీయాలకు వస్తున్నానని చెప్తున్నారు. అయితే ఆయన స్వార్థం కోసం వచ్చారా లేక ప్రజా సంక్షేమం కోసం వచ్చారా అన్నది త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఆయన గెలిచిన అర్థం కూడా మనము తెలుసుకుంటాము. అంతవరకు మనం కేజే రెడ్డి గారి విజయం కోసం ఆకాంక్షిస్తాము. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ. కేజే రెడ్డిని, రాగమయూరి బిల్డర్స్ అధినేతను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని.